యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఒక ఎంపీ అభ్యర్థిని ఎంతో ఆనందంగా కొని ఆడారు అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియో 10 మంది నుంచి 20 మంది చూసేందుకు మీరు అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ముఖ్యంగా చిరంజీవి దాదాపుగా ఆయన కూడా ఓ రాజకీయ పార్టీని అప్పట్లో నెలకొల్పాడు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పని చేశాడు. ఆయన ఇటీవల కాలంలో రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ రంగంలో ఆయన రాజకీయ ప్రకటనలు చేసే అంశంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పార్టీకి దాదాపుగా 5 కోట్లు విరాళం కూడా ఇచ్చాడు. అది పక్కన పెడితే ప్రస్తుత రాజకీయ ప్రసంగం సోషల్ మీడియాలో చిరంజీవి మాట్లాడిన అంశాలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడాడు అంటే, అనకాపల్లిలో సీఎం రమేష్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. అనకాపల్లిలో రమేష్ను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ప్రధానమంత్రి మోదీ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడ్డారు. అంటే అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది కాబట్టి అది కూడా సీఎం రమేష్ అనకాపల్లి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు కాబట్టి బీజేపీకి అటు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం రమేష్కు మంచి సంబంధాలు ఉన్నాయి కనుక అభివృద్ధి పదంలో అనకాపల్లిని రఫ్ ఆడిస్తాడు, అభివృద్ధిని చూపిస్తాడు అనే నమ్మకం నాకు ఉంది అని చిరంజీవి సీఎం రమేష్ను కొనియాడడం విశ్లేషణ. సీఎం రమేష్ అనకాపల్లిని అభివృద్ధి బాటలో నడిపిస్తాడు అని నాకు నమ్మకం ఉంది అని చిరంజీవి మాట్లాడారు. అటు తర్వాత మరొక రమేష్ అనే అభ్యర్థిని కొనియాడారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాడు. ఆ రమేష్ తర్వాత సీఎం రమేష్ ఇరువురు నాకు మంచి స్నేహితులు. ఎప్పటి నుంచో నాకు వాళ్ళు రాజకీయ పరంగా కావచ్చు, అటు తర్వాత సన్నిహితంగా కావచ్చు, మంచి మిత్రులు. ఇరువురు ఒకరు ఎమ్మెల్యే తరపున, అటు తర్వాత సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. ఇరువురిని గెలిపించాల్సిన బాధ్యత అనకాపల్లి ఎంపీ రమేష్ని గెలిపించాల్సిన బాధ్యత మొత్తం ఈ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఉంది. ఎంపీ సీఎం రమేష్గా గెలిస్తే అభివృద్ధి బాట ఖచ్చితంగా జరుగుతుంది అని, అభివృద్ధిని రఫ్ ఆడిస్తాడు అని, అభివృద్ధి చేసి చూపిస్తాడని నాకు నమ్మకం ఉంది అని ముఖ్యంగా ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా చిరంజీవి మాట్లాడాడు అనేది నా ఈ చిన్న వీడియో. అన్యదా తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.